కోడ్ విత్ త్రూ. ఈరోజు మన టాపిక్ అట్రిబ్యూట్స్ ఇన్ హెచ్టిఎంఎల్. ఓకే, మనం ఫస్ట్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అట్రిబ్యూట్స్ అంటే ఏం లేదు, మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ట్యాగ్కి ఇవ్వాలనుకో దాన్ని అట్రిబ్యూట్ అంటాం. ఆ అట్రిబ్యూటే ట్యాగ్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని అట్రిబ్యూట్ అంటాం. ఓకే, మీకు మళ్ళీ డెఫినేషన్ చూద్దాం. ఇన్ హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ ఆర్ స్పెషల్ వర్డ్స్ యూజ్డ్ విత్ ద ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ హెచ్టిఎంఎల్. అంటే మనం అట్రిబ్యూట్ ఎక్కడ రాస్తామంటే ఫస్ట్ మనం ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది చూసారా, ఓపెనింగ్ ట్యాగ్ తర్వాత రాస్తాం. ఓకేనా, అది మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం మళ్ళీ దాన్ని మోడిఫై చేసుకోవడానికి ఈ అట్రిబ్యూట్ కూడా యూస్ అవుతుంది. అండ్ అలాగే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనం ఎలాగంటే అలాగా, దేన్ని యూజ్ చేసి అట్రిబ్యూట్స్ యూజ్ చేసి. దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది, సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక యాంకర్ ఎలిమెంట్ తీసుకుందాం. యాంకర్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన లింక్స్ని హైపర్ లింక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్, దీన్నే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ ఏముంది ఎగ్జాంపుల్, హెచ్రెఫ్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ గూగుల్ది లింక్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఏమైంది, ఇక్కడ గో టు గూగుల్ అని వస్తుంది. మన గూగుల్ని గో టు గూగుల్ క్లిక్ చేయగానే మనకి రీడైరెక్ట్ అయ్యి గూగుల్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం అది ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మనం ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేద్దాం. elements.html దీంట్లోనే రాస్తున్నాను నేను. It's 10 o'clock. అంటే ఇప్పుడు మనం ఒక నార్మల్గా ఇందాక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే రైట్, చూసారా మనకి ఒక లింక్ని మనం యాంకర్ని యూజ్ చేసి లింక్ చేసాం. ఓకే, దాన్ని అట్రిబ్యూట్ అంటాం. ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసాం అక్కడ లింక్ చేయడానికి, గూగుల్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇది స్మాల్ టాపిక్ మామ ఈరోజుకి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.